పెళ్లి కొడుకు అనుకోకుండా పెళ్లి కూతురు వేసుకున్న తెల్లటి వెడ్డింగ్ డ్రెస్ మీద రెడ్ వైన్ పోస్తాడు. పెళ్లి కూతురు చాలా కోప్పడుతుంది. కానీ మరుక్షణమే అతన్ని క్షమించి ముద్దు పెట్టుకొని తమ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. కానీ వారు తమ కొత్త ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆమె ఒక్కసారిగా ఆగిపోతుంది. ఎందుకంటే ఆ ఇల్లు లోపల ఏమీ లేకుండా ఖాళీగా ఉంటుంది. అయితే వారు నివసించే ప్రపంచం మొత్తం క్రీమ్ తో తయారు ఉంటుంది. వారికి ఏం కావాలన్నా తమ చేతులతో ఆ క్రీమ్ కు ఒక ఆకారాన్ని ఇచ్చి తయారు చేసుకోవచ్చు. ఇద్దరు కలిసి మెల్లమెల్లగా క్రీమ్ తో వస్తువులను తయారు చేస్తూ తమ ఇంటిని నిర్మించుకుంటున్నారు. ఒకరోజు భర్త క్రీమ్ తో ఒక చిన్న పిల్లల ఉయ్యాలను తయారు చేస్తాడు. కానీ భార్యకు అప్పుడే పిల్లలు వద్దు అనుకుంటుంది. ప్రెగ్నెన్సీ వస్తే నేను అందవిహీనంగా అయిపోతాను అని సాకు చెప్తుంది. భర్త నిరాశగా ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకుంటాడు. అతన్ని ఓదార్చడానికి భార్య క్రీమ్ తో ఒక చిన్న కుక్క పిల్లని చేసి ఇక నుంచి ఇదే మన బిడ్డ అని చెప్తుంది. సరిగ్గా ఇక్కడే వారి బంధంలో మొదటిసారి మనస్పర్ధాలు మొదలవుతాయి. ఒకరోజు భర్త టీవీ చూస్తుంటే భార్య సముద్రం తీరంలో సూర్యాస్తమయం బొమ్మను క్రీమ్ తో గీస్తుంది. ఆమెకు వెకేషన్ వెళ్లాలని ఉంటుంది. కానీ భర్త వెంటనే క్రీమ్ తో ఒక కాయిన్ చేసి చూపిస్తాడు. అంటే మన దగ్గర డబ్బులు లేవు అని అర్థం. ఆ తర్వాత ఆ సముద్రం బొమ్మను నలిపేసి ఒక క్యాంపింగ్ టెంట్ బొమ్మను చేస్తాడు. దానికి ఆమె వద్దు, అక్కడ ఎలుగుబంట్లు ఉంటాయని అంటుంది. వారి మధ్య మళ్ళీ వాదన మొదలవుతుంది. కోపంలో ఆమె తన డ్రెస్ మీద ఉన్న పాత వైన్ మరకను రుద్దడం మొదలు పెడుతుంది. ఏళ్లు గడిచినా ఆ ఎర్రటి మరక మాత్రం పోదు. మరికొన్ని రోజుల తర్వాత భర్త ఏదో వైరల్ వీడియో చూస్తుంటే వారి క్రీమ్ కుక్కపిల్ల ఆపకుండా మొరుగుతూ ఉంటుంది. భార్యకు తలనొప్పి వచ్చి దీన్ని ఎక్కడైనా కట్టే అని అరుస్తుంది. కానీ భర్త టీవీలో మునిగిపోయి తనని పట్టించుకోడు. ఆ కోపంతో ఆమె టేబుల్ ను తిరిగేస్తుంది. భర్తకు కూడా ఆవేశం వచ్చి ఒక్క దెబ్బతో ఆ క్రీమ్ కుక్కను నలిపి చదునుగా చేసేస్తాడు. ఆ తర్వాత అతను మళ్ళీ ఒక చిన్న క్రీమ్ టీవీని చేసుకొని గేమ్స్ చూడడం మొదలు పెడతాడు. కానీ భార్య తీవ్రమైన అసహనంతో ఉండడం చూసి ఆమెను బుజ్జగించడానికి వెళ్తాడు. అప్పుడు ఆమె డ్రెస్ మీద ఉన్న వైన్ మరక అతనికి కనిపిస్తుంది. దాన్ని కవర్ చేయడానికి దానిపై క్రీమ్ పెడతాడు. కానీ అది చాలా వింతగా కనిపిస్తుంది. అది చూసి ఆమె షాక్ అవుతుంది. వారిద్దరు ఒకరినొకరు విమర్శించుకుంటూ గొడవ పడతారు. నువ్వు లావుగా అయ్యావు, ప్రెగ్నెంట్ లా కనిపిస్తున్నావు అని అతను అనడంతో గొడవ మొదలుతుంది. సరిగ్గా అదే సమయంలో బయటి ప్రపంచంలో నిజమైన పెళ్లి కూతురు ఒక బాక్స్ ను ఓపెన్ చేస్తుంది. అందులో ఈ జంట విగ్రహాలు విరిగిపోయి ముక్కలుగా ఉంటాయి. బయట ఉన్న నిజమైన జంట వైన్ తాగుతూ చీర్స్ చెప్పుకుంటుండగా మళ్ళీ ఆ పెళ్లి కూతురు డ్రెస్ మీద రెడ్ వైన్ పడుతుంది. జీవితంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లను పదే పదే తలుచుకుంటూ ఉంటే ప్రస్తుత జీవితం కూడా ఆ పొరపాటులాగే పాడైపోతుంది. ఒకరి కష్టాన్ని ఒకరు అర్థం చేసుకోకపోతే ఎంతటి అందమైన ప్రపంచమైనా ముక్కలైపోతుంది.